యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడంట పరలోకంలో తెర ఓపెన్ అయిందంట, ఆకాశం తెరవబడేను. అప్పుడు పరిశుద్ధాత్మ శరీరధారి అయి ఆయన మీదకి వచ్చింది పౌరంలాగా. అర్థమైందా? పరిశుద్ధాత్మ వచ్చినట్టు మనకు తెలుసు. మనం ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడాలి. అప్పుడే ఆత్మ నీతో పని చేస్తుంటుంది. మనం మాట్లాడే మాటల్లోనే రోషం లేకపోతే ఎలాగమ్మా? ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు. నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బియాండ్ యువర్ లిమిట్స్ చేయలేదు ఆ కార్యాలు. వెనక్కి తిరిగి చూడు. నువ్వు స్థితికి అర్హులు మనము బ్రదర్ సిస్టర్స్. మా స్థాయికి మించి కదా దేవుడు చేస్తున్న కార్యాలు. ఎన్నిసార్లు ప్రతిసారి కొత్త సాక్ష్యమేనా నీకు? అరే ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించిన దేవుడు, ఎన్నిసార్లు నిన్ను ఆదరించిన దేవుడు, ఎన్నిసార్లు నిన్ను హత్తును చేర్చుకున్న దేవుడు. పెట్టాడు అనుకుంటావా? నో. ఎప్పుడైతే